మీ జీవితంలో ఈ సమస్యలు ఉంటే రాహువు కారణం అని తెలుసుకోండి. ఈ మార్పులు చేస్తే సమస్యలు తీరుతాయి. రాహువు, కేతువులు కూడా జాతకంలో ప్రతికూల స్థితిలో ఉంటే జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. రాహువు శుభంగా ఉంటే ఒక వ్యక్తి రాజులా జీవితాన్ని గడుపుతాడు. రాజకీయాల్లో ఉన్నత స్థానాన్ని పొందుతారు. రాహువు చెడుగా ఉన్నప్పుడు జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో రాహువు, కేతువులను క్రూరమైన పాప గ్రహాలుగా పరిగణిస్తారు. శని గ్రహంలాగే రాహువు, కేతువులు కూడా జాతకంలో ప్రతికూల స్థితిలో ఉంటే జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. రాహువు శుభంగా ఉంటే ఒక వ్యక్తి రాజులా జీవితాన్ని గడుపుతాడు. రాజకీయాల్లో ఉన్నత స్థానాన్ని పొందుతారు. రాహువు చెడుగా ఉన్నప్పుడు జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం. రాహువు వలన ఈ నష్టాలు కలుగుతాయి. రాహువు రాక్షస పాముకి అధిపతి. రాహువు ఒక గ్రహం కాదు, గ్రహం యొక్క నీడ. అయినప్పటికీ మన జీవితం పై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. రాహువు గుణాలు అనారోగ్యం, అప్పులు, శత్రుత్వం వంటి వాటికి దారి తీయొచ్చు. రాహువు బలంగా ఉంటే ఆ వ్యక్తి చాలా మతస్థుడు అవుతాడు. రాహువు చెడుగా ఉన్నట్లయితే అనేక నైతిక కార్యకలాపాలలోకి నెట్టేస్తుంది. రోగాలు, అప్పులు, వ్యసనాలు వంటివి కూడా కలుగుతాయి. జాతకంలో ఈ ఇతర గ్రహంతో రాహువు కలుస్తాడో అది అశుభ ప్రభావాన్ని చూపిస్తుంది. అశుభ యోగాన్ని సృష్టిస్తుంది. రాహువు అనేక అశుభ యోగాలను సృష్టిస్తాడు. జాతకంలో సూర్యుడు, రాహువుల కలయిక పితృదోషాన్ని కలిగిస్తుంది. శని, రాహువుల కలయిక శ్రాపిత దోషాన్ని కలిగిస్తుంది. చంద్రుడు, రాహువుల కలయిక గ్రహణ దోషాన్ని కలిగిస్తుంది. గురు మరియు రాహువుల కలయిక గురు చండాల యోగాన్ని సృష్టిస్తుంది. శుక్రుడు, రాహులు పాత్బార్ దోషం కలిగిస్తుంది. రాహువు చెడు ప్రభావం. ఒకవేళ రాహువు చెడు ప్రభావం మీపై ఉన్నట్లయితే ఉదర సంబంధిత సమస్యలు, మైగ్రేన్, చెడు రిలేషన్షిప్, తికమక పడడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో పాటుగా ధన నష్టం, సమన్వయం లోపించడం, సహనాన్ని కోల్పోవడం, పరుష మాటలు, వాహన ప్రమాదం, పరువు నష్టం, వ్యసనం ఇలాంటివి కూడా చోటు చేసుకుంటాయి. ఈ పరిహారాలు పాటిస్తే రాహువు వలన నష్టం కలగకుండా ఉంటుంది. రాహువు వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే యోగా, ధ్యానం చేయండి. రోజూ శివుడిని ఆరాధించండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. భైరవనాథుని ఆలయానికి వెళ్లి ఆవనూనె దీపం వెలిగించడం వలన రాహువు శాంతిస్తాడు. హనుమాన్ చాలీసా చదవండి. వివాహం చేసుకుంటున్నట్లయితే అత్తమామలు తరపు వ్యక్తులతో మంచి సంబంధాలను కొనసాగించండి. వ్యసనాలకు దూరంగా ఉండండి.